Daily. Taste the Daily. ఇక తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ లో రెండో రోజు పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. రెండో రోజు పలు సంస్థలు దాదాపు 2,96 కోట్ల వరకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. మొదటి రోజు 2,43,000 కోట్ల పెట్టుబడుల వరద పారింది. మొత్తం 2 రోజుల గ్లోబల్ సమ్మిట్ లో 5,39 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ లో రెండో రోజు పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రైతు వైశాలి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఈ రోజు రెండో రోజు మొదటి రోజు చాలా సక్సెస్ఫుల్ గా నడిచిందని కూడా మనం చెప్పుకోవచ్చు. రెండో రోజు కూడా ఈ పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎంఓయూ కూడా చాలా పారిశ్రామికవేత్తలు చేసుకున్నారు. మొదటి రోజు ఒకసారి కనుక మనం చూస్తే 2,43,000 కోట్ల రూపాయలు వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ఇండస్ట్రియలిస్టు ఇక్కడ ఎంఓయూ చేసుకున్నటువంటి పరిస్థితిలో మనం చూసాం. ఈ రెండో రోజు ఇప్పటి వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు అందినటువంటి సమాచారం ప్రకారం 2,96,495 కోట్ల రూపాయలు ఇంకా మరొక గంట అయితే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. దాదాపు మరొక రౌండ్ ఫిగర్ 3 లక్షల కోట్లు పైబడి ఇప్పటికే దాటే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి నిన్న 2,43,000 వస్తే మొత్తం 5.5 లక్షల కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు వచ్చాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో ప్రధానంగా పరిశ్రమలు, ఐటీ, పవర్ సెక్టార్, స్పోర్ట్స్, టూరిజం, ఫారెస్ట్ మరియు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ రోజు ఐటీ మినిస్టర్, ఇండస్ట్రీస్ మినిస్టర్ గా ఉన్నటువంటి శ్రీధర్ బాబుతోనూ, అదేవిధంగా ముఖ్యమంత్రితోనూ, అదేవిధంగా రోడ్ అండ్ బిల్డింగ్స్, అదేవిధంగా వివిధ రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా పెట్టుబడులు పెట్టారు. ఇందులో పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చొరవ రేవంత్ రెడ్డికి చాలా స్పష్టంగా కనిపించింది. మొదటి రోజు కూడా చాలా పెద్ద ఎత్తున చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇందులో ప్రధానంగా గోడ్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ సంబంధించినటువంటి దాదాపు 150 కోట్ల పెట్టుబడితో తెలంగాణ డైరీ వ్యాపార విస్తరణను ఎంఓయూ చేసుకుంది. అదేవిధంగా ఫారెస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2,000 కోట్లతో ఆధునిక ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మీద చేసింది. అదేవిధంగా వ్యవసాయం సంబంధించినటువంటి స్పెషాలిటీ కింద క్రాప్ న్యూట్రిషన్, బయో స్టిమ్యులేటెడ్ బియాలజికల్ కోసం 200 కోట్ల రూపాయల ప్రాజెక్టు, అదేవిధంగా కేజీఎస్ ఇండియా 650 కోట్ల రూపాయలతో తెలంగాణ ఫుడ్ అండ్ బెవరేజ్ తయారీ కింద పెట్టుబడి పెట్టింది. ఇందులో భాగంగా నెస్లే కంపెనీ, యూనిలీవర్, డాక్టర్ రెడ్డి, మయూర్ వంటి గ్లోబల్ ఎంఎన్సీ కంపెనీలకు సంబంధించినటువంటి దాదాపు 1,100 కోట్ల రూపాయల దాకా పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి దాన్ని కూడా తన వ్యాపారాలను విస్తరించింది. 1,800 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. అదేవిధంగా సైన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల విస్తరణ కోసం దాదాపు 1000 కోట్ల పెట్టుబడిని పెట్టింది. అదేవిధంగా జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ డేటా సెంటర్ ఫెసిలిటీస్ కింద 9,000 కోట్ల రూపాయల పెట్టుబడికి ఆసక్తి చూపినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆర్సిటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 3 దశల్లో 2,500 కోట్ల పెట్టుబడిని చేయడానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆక్వోలెన్ నెక్సస్ లిమిటెడ్ 50 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ డేటా సెంటర్ కింద పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇట్లా చాలా కంపెనీలు తెలంగాణ క్లీన్ ఎనర్జీ డేటా సెంటర్ యాప్ గా అభివృద్ధి చేసేందుకు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా ఇన్ఫ్రాకి బీసీ ఫార్మా 1GWA రెడీమేడ్ డేటా పార్క్ అభివృద్ధి కోసం 70,000 కోట్లు పెట్టుబడి, ఇది పెద్ద అమౌంట్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో హెచ్ఓ గ్రూప్ భారీ స్థాయిలో ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ యూనిట్ లో నెలకొల్పేందుకు 1,800 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. అదే సమయంలో అరబిందో ఫార్మా వాళ్ళు కూడా 2,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. అదేవిధంగా బయాలజికల్ ఈ లిమిటెడ్ పెట్టుబడి కూడా 3,500 కోట్ల రూపాయలు పెట్టుబడి మొత్తం. ఇట్లా అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన 021 భారత్ గరుడ, గ్రాఫ్టన్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల ప్రతినిధులు కూడా కలిశారు. ఇందులో ముఖ్యమంత్రులు కూడా ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తానికి 2 రోజుల ఈ సదస్సులో భాగంగా దాదాపు ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం 5.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే 10 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. కొంతమంది దీర్ఘకాలిక
ఇంకా పెట్టుబడి పెట్టేందుకు, మరికొంతమంది షార్ట్ మెజర్ లో వచ్చే 5 ఏళ్లకు దాన్ని పెట్టుబడి పెట్టేందుకు సంస్థలు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీ దాదాపు 1,00,000 ఎకరాల్లో ఇక్కడ కొత్త సిటీ ఫ్యూచర్ సిటీ నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పటికే గడిచిన నెల 2 నెలల నుంచి కూడా ఇక్కడ పనులు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇది చాలా హఠాత్తుగా ప్రారంభమైన కార్యక్రమంలో ఎంతో మంది పారిశ్రామిక దిగ్గజాలను కూడా పిలిచారు. ఇప్పటికే పలువురు పారిశ్రామికలతో పాటు రాజకీయ నాయకులు కూడా పిలిచి ఇక్కడ ఉన్నటువంటి అనువైనటువంటి పరిస్థితుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. 2 ఏళ్ల పాలనలో ఏం సాధించాము, వచ్చేటువంటి అవకాశం ఇస్తే మరొక 10 ఏళ్ల పాటు 2047 వరకు కూడా మేము ఏం చేయగలం అని ఒక విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తామని కూడా విషయాన్ని రేవంత్ రెడ్డి నిన్న చెప్పారు. మరి కాసేపట్లో ఈ ఫిల్మ్ సంబంధించినటువంటి రైజింగ్ ప్రోగ్రామ్ ఉంది. దీని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. వచ్చినటువంటి పెట్టుబడులు ఎన్ని, భవిష్యత్తులో వీటి మీద ఏ రకమైనటువంటి పెట్టుబడులతో రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడతాయన్నటువంటి విషయం మీద ఆయన మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. విషయాలు అయితే మొదట 3 లక్షల పెట్టుబడులే లక్ష్యంగా వస్తాయని అంచనా వేశారు. కానీ అంతకు మించి అంటే 5 లక్షలకు పైగా పెట్టుబడులు సాధించారు. దీన్ని ఎలా చూడాలి అంటే రాబోయే 10 ఏళ్లలో ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది కదా? ఖచ్చితంగా వైశాలి. ఎందుకంటే దీర్ఘకాలిక షార్ట్ మెథడ్ లో ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. త్వరితగతిన ఏ కంపెనీలు ప్రారంభించవచ్చు, అదే సమయంలో దీర్ఘకాలికంగా దశల వారీగా ఏ కంపెనీలు నెలకొల్పవచ్చు అనేటువంటి విషయాన్ని పారిశ్రామికవేత్తలకు అర్థమయ్యేలాగా చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం చూపించినటువంటి చొరవకు వాళ్ళందరూ కూడా ఆసక్తి చూపినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దీంతో వేలాది ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2047 లక్షలతో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి పెట్టుబడులు ఏ రకంగా వస్తున్నా ఉద్యోగ కల్పన విషయంలో కూడా ఆ రకంగా వచ్చే అవకాశం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ కానీ మిగతా విషయాల్లో కానీ వాటర్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కొంత రాయితీ ఇచ్చేందుకు పారిశ్రామికవేత్తలకు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగ కల్పన విషయంలో కూడా ఆ సంస్థలు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులకే, నిరుద్యోగులకే అవకాశాలు కల్పించాలన్నటువంటి ప్రతిపాదన ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగా వాళ్ళు వేలాదిగా ఉద్యోగాలు ఇక్కడ వాళ్లకు కల్పించే ఉద్దేశంతో ముందుకు వస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని సమ్మిట్ ని సక్సెస్ చేసినట్టుగా మనం చూడాలి. ఇందులో ప్రధాన పాత్ర శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళందరూ కూడా మరింతగా దీని మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. పారిశ్రామికవేత్తలు పిలిపించే విషయాల్లో కానీ, ఇక్కడ సమ్మిట్ పెట్టే విషయంలో కానీ అందరూ కూడా ఉమ్మడిగా కృషి ఫలితమని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చేస్తూ వస్తున్నారు. బట్ దీని మీద ఈ 2 ఏళ్ల సదస్సు తర్వాత ఎట్లాంటి పురోభివృద్ధి సాధించే అవకాశం ఉంది. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మిత్రులు కాన్సెప్ట్ తో పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి పరిస్థితి. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ పేరుతో 2047 పేరుతో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం కూడా సక్సెస్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి దీని అడ్వాంటేజ్ గా తీసుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరిన్ని పెట్టుబడులు రావడానికి తాత్కాలం అన్నటువంటి విషయం. ఎందుకంటే గతంలో మనం చూసాం, గతంలో కూడా మాల్దీవ్స్ కావచ్చు, లేదంటే స్విట్జర్లాండ్ కానీ చాలా ఏరియాలకు వెళ్లి పెట్టుబడులు ఆకర్షించేందుకు వెళ్లారు, కొంతవరకు రాబట్టే ప్రయత్నం చేశారు. గతంలో మనం వెళ్ళినప్పుడు 3 లక్షల కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు ఈ సమ్మిట్ ద్వారా ఇప్పుడు 5.5 లక్షల కోట్ల రూపాయల దాకా వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తుంది. బట్ భవిష్యత్తులో కూడా మరింత పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు హాస్పిటాలిటీ రంగంలో కానీ, హాస్పిటల్ రంగంలో కానీ, అదేవిధంగా ఇండస్ట్రీస్ కానీ, పవర్ కానీ, అయితే చాలా సెక్టార్లో ఫుడ్, బెవరేజెస్ ఇట్లా అన్ని రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్టుగానే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.